హలో అండి. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి. ఫ్రెండ్స్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెకండ్ ప్రొవిజనల్ సివి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ రిలీజ్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ Mehdi Nawab Jung Institute of Oncology and Regional Cancer Center RCC on 12/12/2024 and call for objections from the candidates online, if any, from 13/12/2024 to 5 PM on 15/12/2024 వరకు వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ వచ్చేసి రిసీవ్ అయితే చేసుకోవడం జరిగిందండి. అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అప్లికెంట్స్ హ్యాస్ బీన్ ఎగ్జామైన్డ్ ఆఫ్టర్ attending to the objections raised for the applicants on the provisional merit list. The merit list has been updated and second provisional merit list has been released today అంటూ కూడా ఇవ్వడం జరిగింది. And based on the second provisional list, board has decided to verification of certificates of the applicants in the ratio of 1:4 అండి. 1:4 కింద మనకు CV అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Of the notified vacancies, the list of shortlisted applicants for the certificate verification is appended to the web notice, and the certificate verification will be taken up 17/3/2025 రోజున మనకు CV అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్లో మీకు CV అనేది అయితే కండక్ట్ చేస్తారండి. అండ్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్ షుడ్ రిపోర్ట్ ద 10 AM అంటే మనకు 10 AMకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ 17/3/2025 రోజు మనకు 10K మీరు రిపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్లో మీరు రిపోర్ట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్లికెంట్స్ షుడ్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో కూడా చెప్తాం మీకు క్లియర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ చేసినటువంటి PDF అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క SSC మెమో అండి యాజ్ పర్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది యాజ్ ఏ అప్లికేబుల్. అండ్ లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఫర్ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి. అండ్ బీసీ అప్లికెంట్ హూ do not produce the latest non creamy layer certificate will be considered under the OC అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా, ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ సంబంధించి లేటెస్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోతారో వాళ్ళు ఖచ్చితంగా OC కింద పడతారు, ఓపెన్ కేటగిరీలో పడతారు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లైమ్డ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి. సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ NCC సర్టిఫికేట్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కొరకు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ మెమో వచ్చేసి కన్సైన్డ్ PG డిగ్రీ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీకి సంబంధించినటువంటి కన్సోలిడేటెడ్ మెమో కానీ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ PG డిగ్రీ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్ మీరు ఎందులో ఏ స్పెషలైజేషన్లో డిగ్రీ పొందారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సీనియర్ రెసిడెంట్ ట్యూటర్ డెమాన్స్ట్రేట్ రిజిస్టర్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కన్సైన్డ్ డిసిప్లిన్ అంటూ ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆంకాలజీ అండ్ మెడికల్ ఆంకాలజీ ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అప్లికెంట్ who does not have 1 year experience as mentioned above will not be considered for the selection అండి. 1 year చేసిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే మాత్రం మిమ్మల్ని అయితే తీసుకోరు. అదర్ అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక 4 లేదా 5-6 years చేసి ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికెంట్ హూ డస్ నాట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్
యాజ్ మెన్షన్ ఎబో విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ది సెలెక్షన్ అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సంబంధించి TMCRC ఫర్ పీజీ సూపర్ స్పెషాలిటీ డిగ్రీకి సంబంధించి అప్లికెంట్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ది సెలెక్షన్ అండి. ఎవరైతే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వస్తారో ఖచ్చితంగా, అంటే మెడికల్ రిజిస్ట్రేషన్ కాకుండా వస్తారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ముందుకు వెళ్ళదండి. వాళ్ళది ఖచ్చితంగా ఇక్కడనే వాళ్ళని ఆపేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అండి అవుట్సోర్సింగ్ సర్వీసెస్ రికార్డెడ్ విచ్ అప్లోడెడ్, అంటే ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి మీ ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ చేశారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఉండాలి, ఎందుకంటే ఎంప్లాయీస్ సంబంధించి ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్కి. అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్, అంటే ఫస్ట్ ఫోటో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకెళ్ళినా పర్లేదండి, వాళ్ళు మీకు అలో చేయడం జరుగుతుంది. అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఫెయిల్యూర్ ద అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద ఎబో డేట్స్ ఆర్ ఫెయిల్యూర్ బ్రింగ్ ఎనీ ఆఫ్ ది ఎబో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రొఫార్మ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ విల్ లీడ్ ద క్యాన్సిలేషన్ ఇన్ ఎనీ క్యాండిడేచర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు తీసుకెళ్ళినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ నార్మల్గా ఒకవేళ లీగల్గా కూడా ఇల్లీగల్గా తీసుకెళ్తే మాత్రం మీకు క్యాండిడేచర్ అనేది ఇక్కడే రద్దు చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ డ్యూ టు కోర్స్ అంటూ కూడా ఇక్కడ కీలకంగా అందించడం జరిగిందండి. ఇక మీరు సివికి సంబంధించినటువంటి లిస్ట్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ డేట్స్తో సహా మెన్షన్ అయితే చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 17th రోజున జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగళరావు నగర్ హైదరాబాద్ సంబంధించి మీకు వెన్యూ అయితే ఉంటుందండి. ఇక రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. అండ్ డిపార్ట్మెంట్లో వైజ్ చూసుకోవచ్చు. అనెస్థీషియా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అప్లికేషన్ ఐడి అండ్ నేమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్దర్గా మీకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయొద్దు, కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ ఈ PDF వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. కట్ ఆఫ్ ర్యాంకింగ్స్ వచ్చేసి సివికి 1:4 ద్వారా తీసుకోవడం జరిగిందండి. అనెస్థీషియా వాళ్ళకి ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 8 ఉంటుంది ర్యాంకు. అండ్ BCA వాళ్ళకి 72 కట్ ఆఫ్ కావడం జరిగింది. SC వాళ్ళకి 33. అండ్ PH క్యాండిడేట్స్కి నో క్యాండిడేట్ అవైలబుల్ అండి. PH క్యాండిడేట్ ఇక్కడ అనెస్థీషియా డిపార్ట్మెంట్ నుంచి. ఇక బయోకెమిస్ట్రీ వచ్చేసి OC 4 అండి, OC వాళ్ళకి 4. డెంటల్ సర్జరీ వాళ్ళకి 4. అండ్ గైనకాలజీ అంకాలజీ సంబంధించి 8 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. అండ్ BCA వాళ్ళ నో క్యాండిడేట్స్ అయితే అవైలబుల్ అండి ఇక్కడ. అండ్ PH క్యాండిడేట్స్ కూడా నాట్ అవైలబుల్, BCA అండ్ PH సంబంధించి. అండ్ నెక్స్ట్ మెడికల్ ఆంకాలజీ ఇంక్లూడింగ్ ద పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీ సంబంధించి OC ఓపెన్ కేటగిరీ వచ్చేసి 8 వరకు కట్ ఆఫ్ కావడం జరిగింది. BCA వచ్చేసి నో క్యాండిడేట్ అండి. SC వచ్చేసి 14. అండ్ మైక్రోబయాలజీ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 4 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. న్యూక్లియర్ మెడిసిన్ వచ్చేసి నాట్ రిసీవ్డ్ ద అప్లికేషన్ ఫర్ దిస్ సెట్ స్పెషలైజ్డ్, ఇక్కడ నుంచి అయితే ఇలాంటి అప్లికేషన్స్ అయితే రాలేదు. అండ్ పెలినేటివ్ కేర్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా ఇలాంటి క్యాండిడేట్స్ అయితే అవైలబిలిటీ అయితే లేదండి. ప్యాథాలజీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వచ్చేసి 4 అండి. అండ్ ప్లాస్టిక్ అండ్ రీకాన్స్ట్రక్టివ్ సర్జరీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ నుంచి 4. అండ్ ప్యాథాలజీ BCA వచ్చేసి 53 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగిందండి. అండ్ రేడియాలజీ SC వచ్చేసి నో క్యాండిడేట్స్ అండి. OC వచ్చేసి 4. అండ్ BCA వచ్చేసి నో క్యాండిడేట్స్. అండ్ రేడియోథెరపీ వచ్చేసి OC వచ్చేసి 12, BCA వచ్చేసి 16, SC 50, PH వచ్చేసి నాట్ అవైలబుల్ అండి ఇక్కడ. అండ్ సర్జికల్ ఆంకాలజీ సంబంధించినటువంటి OC వచ్చేసి 12, EWS నాట్ అవైలబుల్. అండ్ BCA నాట్ అవైలబుల్, BCB 24, SC నాట్ అవైలబుల్, ST నాట్ అవైలబుల్, PH వచ్చేసి నాట్ అవైలబుల్ అండి. అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ OC వచ్చేసి 4 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. ఇది MNG ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. అండ్ సివికి సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.